నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను మీ నాని ముందుగా ముఖ్యాంశాలు సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర సీఎం జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఎంపీ ఎంవివి వెల్లడి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకోవాలి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు స్పష్టం రైల్వేలో ముగిసిన ఇంధన పరిరక్షణ వారోత్సవాలు జాతీయ ఇంధన వారోత్సవాల్లో పాల్గొన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండాను ఎగరవేయడం ఖాయం గాజువాకలో నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఉరుకుటి చందు ధీమా ఈస్ట్ కోస్ట్ రైల్వే 2023 జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలు ముగిశాయి వివిధ రైల్వే స్టేషన్ల స్థానాల్లో బ్యానర్లు పోస్టర్లు స్టిక్కర్లు నిర్వహించిన ర్యాలీలను ప్రదర్శించడం అవగాహన ప్రచారాలు చేపట్టినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరవ్ ప్రసాద్ తెలిపారు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం కావడంతో కార్యాలయాలు నివాసాలు కోసం ఆటోమేషన్ ఆఫ్ లైటింగ్ సోలార్ ఎనర్జీ బేస్డ్ స్ట్రీట్ లైట్లు పనిచేసే బిఎల్సి ఫ్యాన్ అమలు వంటి పరిరక్షణ కోసం అవలంబించిన కొన్ని సాంకేతికతలను ప్రదర్శిస్తూ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించినట్టు తెలిపారు విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ఈ నెల 15 నుండి తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు విశాఖ పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ తెలిపారు లాసెన్స్ బే కాలనీలో గల ఎంవివి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ నెల 15వ తేదీ నుండి తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతున్నానని మొదటగా 13వ వార్డు ఆరిలోవ ప్రాంతంలో పైనాపిల్ కాలనీలో పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు తూర్పు నియోజకవర్గంలో ఉన్న 14 వార్డుల్లో వార్డుకు 4 రోజుల చొప్పున వార్డు పర్యటన పాదయాత్రతో కొనసాగుతుందన్నారు కార్యక్రమంలో మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పేర్ల విజయచంద్ర తూర్పు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు మొల్లి అప్పారావు తూర్పు నియోజకవర్గ వార్డులు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు ఇన్ఛార్జీలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు రేపు నుంచి డిసెంబర్ 15 రేపు నుంచి తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో స్టార్ట్ చేసి నియోజకవర్గం మొత్తం ప్రతి ఇంటింటికి వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ పాదయాత్ర చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ పాదయాత్రలో భాగంగా వై నీడ్స్ జగన్ అనే కార్యక్రమం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని కూడా మనం ఇంటింటికి వివరించుకుంటూ మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా పాదయాత్ర ద్వారా చేయాలని ఒక 60 రోజులు ప్రోగ్రాం అది ఒక వార్డుకి 4 రోజుల చొప్పున కేటాయించుకుని 15 వార్డులు 60 రోజులు పడుతుంది 60 రోజులు కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుని చేస్తూ ఉన్నాం ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటింట్లో ఉన్న సమస్యలు ఎవరికన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమ పథకాల ప్రభుత్వం ద్వారా ఎవరికైనా ఏదన్నా కొన్ని సమస్యల కారణాల వలన వారు అందుకోలేకపోతున్నా సరే వారి సమస్యలు వెంటనే కూడా స్పాట్లో క్లియర్ చేసే విధంగా సంబంధిత పేపర్స్ అన్నీ కూడా పెట్టుకుని దానికి సంబంధించిన టీంని పెట్టుకుని వారి సమస్యలు అక్కడే పరిష్కరించే దిశగా అదేవిధంగా ఆ పర్టికులర్ ఏరియాలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే ఇంకా ఇతర సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా వీధి లైట్లు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ముందు తీసుకెళ్లాలని అంతేకాకుండా ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కావాలన్నా సరే అవి వీలైనంత వరకు ఎంపీ లాట్స్ కానీ లేదా ఏదైనా వేరే నిధుల నుంచి కూడా ఏర్పాటు చేసే విధంగా అంతేకాకుండా ఏదన్నా గుడులు కానీ లేదన్నా ఇలాంటి కార్యక్రమాలు పండగలు కానీ అటువంటి కార్యక్రమాలు వారు ఏదైనా కావాల్సిన గుళ్ళు కట్టాలనే కార్యక్రమం ఉంటే అది మా సొంత నిధుల ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా పనులు చేయడం వీలు కాదు కాబట్టి సొంత నిధుల ద్వారా అవి కూడా చేసే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుని రేపు నుంచి మొదలు పెట్టబోతున్నాం ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెన్నెముక ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన పురోగతిని సూచిస్తూ యూబీఈ ఎండోస్కోపిక్
స్పైన్ సర్జరీ మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీని విశాఖపట్నం అపోలో ఆసుపత్రిలో ప్రారంభించినట్టు ఎంఎస్ ఆర్థో డాక్టర్ ఎం సతీష్ తెలిపారు. అరిలోవా హెల్త్ సిటీలోని అపోలో ఆసుపత్రి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అత్యాధునిక వైద్యం వెన్నెముక సంరక్షణలో కొత్త శకానికి దారితీస్తుందన్నారు. యుఎస్సి ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్స వేగవంతమైన రికవరీ సమయం, కనిష్ట మచ్చలు, కండరాల నష్టం లేకపోవడం, అతి తక్కువ రక్త నష్టం, కుట్టులేని పద్ధతులు, కనిష్ట ఎముక తొలగింపు, తక్కువ సమయం ఆసుపత్రిలో ఉండడం వంటి అనేక ప్రయోజనాలను అపోలో ఆసుపత్రి అందిస్తుందన్నారు. అందులో భాగంగా ఆరిలోవా అపోలో ఆసుపత్రిలో యూబీఈ ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్స మరియు వెన్నెముక వ్యాధుల కోసం అవగాహన కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. చాలామందికి నడుము ఆపరేషన్ అంటే చాలా అపోహలు ఉంటాయి. ఆ అపోహల్లో భాగంగా ఏంటంటే ఒకసారి నడుము ఆపరేషన్ ఏమైనా అయితే వాళ్ళు మళ్ళీ కోలుకోవటం చాలా కష్టం అనే అపోహలో చాలామంది నడుముకి సంబంధించిన వ్యాధులన్నా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నా చాలా భయపడతారు. ఆల్మోస్ట్ పబ్లిక్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నడుము బాధలు అనేవి ఎంతో కొంత చిన్నప్పటి నుంచి పెద్దలోపు ఎవరో అందరూ సఫర్ అవుతున్న వాళ్ళే. కాకపోతే దీని గురించి అవగాహన తగ్గిపోయి కొంతమంది అన్నెసరీ సర్జరీస్ చేయించుకోవటం జరుగుతుంది. కొంతమంది సర్జరీస్ అవసరమైనా కానీ చేయించుకోలేక వాళ్ళు మంచాన పడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవేర్నెస్ కోసమే పబ్లిక్ కోసం రేపు 17th అంటే సండే ఒక ఫ్రీ స్పైన్ అవేర్నెస్ క్యాంప్ అండ్ కన్సల్టేషన్స్, ఫ్రీ కన్సల్టేషన్స్ స్టార్ట్ చేస్తున్నాము ఆన్ సండే. దిస్ సండే అందరూ ఎవరైతే నడుము బాధలు ఉన్నాయో, వాళ్ళకి ఎవరైతే ఒక అపోహలు ఉన్నాయో లేకపోతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు ఆ రోజు. అది పూర్తిగా ఉచితం. అపోలో హాస్పిటల్ అందరికీ అది అనౌన్స్ చేసింది అండ్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్. అండ్ రిగార్డింగ్ దిస్ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇన్ స్పైన్ సర్జరీ, ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఇన్ స్పైన్ సర్జరీ ఇది. ఇప్పుడు ఈ నార్త్ ఆంధ్ర భాగంలో ఈ బైపోర్టల్ ఎండోస్కోపీ అనేది ముఖ్యంగా అపోలో హాస్పిటల్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఆల్మోస్ట్ మిగతా కొలీగ్స్ అందరూ టేకప్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోల ప్రకారం ఇదివరకు స్పైన్ సర్జరీ అంటేనే పెద్ద కోతలు ఉంటాయి, ఒక 3 నెలలు మంచాన్ని రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మంచం మీద నుంచి పైకి వస్తారా లేదా అనేది చాలామందిలో ఉన్న ఇది. బట్ ఇప్పుడు మీరు చూసిన వీడియోస్లో వాళ్ళు ముందు నడవలేని స్థితిలో నుంచి నెక్స్ట్ నడుస్తున్న స్థితి ఏదైతే ఉందో అది నెక్స్ట్ రోజే, ఇవాళ సర్జరీ అయితే నెక్స్ట్ రోజే వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ టైప్లో ఈ ఎండోస్కోపీ విధానంలో పెద్ద పెద్ద కోతలు ఉండవు, స్టిచెస్ ఉండవు, అండ్ వాళ్ళకి మజిల్ డిసెక్షన్ ఉండదు, బోన్ కట్ చేయటం ఉండదు. డైరెక్ట్గా ఏదైతే ప్రాబ్లం ఉందో స్పైన్లో, ఏదైతే డిస్క్ ప్రాబ్లం ఉంటే డిస్క్ ప్రాబ్లం, లేకపోతే వేరే ఏదైతే కాజ్ చేస్తుందో ప్రాబ్లం, డైరెక్ట్గా మనం కెమెరాతో డైరెక్ట్గా ఆ భాగంలోకి చిన్న రంధ్రం ద్వారా కీహోల్ అనే అంత రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి స్పైన్లో నుంచి అది తొలగించడం జరుగుతుంది. గాజువాకలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని నూతనంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఉరికిటి చందు తెలిపారు. ఈ మేరకు పాత గాజువాకలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, గుడివాడ లతీషులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధిష్టానం సూచన మేరకు నడుచుకుంటానని చెప్పారు. అందరినీ కలుపుకొని ముందుకు పోతూ పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. వై నీడ్ ఏపీ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళతానని తెలిపారు. పార్టీలో ఎటువంటి విభేదాలు, వర్గాలు లేవని అందరితో త్వరలోనే సమావేశం నిర్వహిస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి రానున్న ఎలక్షన్లో 175 నియోజకవర్గాలు గెలిపించే దిశగా ఆయన అడుగులు వేస్తూ పనిచేస్తున్నారు. ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ వారికి గాజువాక 2024లో గెలిపించడమే లక్ష్యంగా మా యొక్క శ్రేణులందరినీ కూడా కలుపుకుంటూ వారందరినీ కూడా ఉత్తేజపరుస్తూ గాజువాకని వారికి గెలిపించి వాళ్ళకి బహుమతి ఇచ్చే దిశగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం మనకు ఆల్రెడీ అది అన్ని రాష్ట్రం అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఆ యొక్క కార్యక్రమాలను కూడా చురుగ్గా మరి పాల్గొంటూ ప్రజలకి అటువంటి కార్యక్రమాలు మరింత చేరువ చేస్తానని చెప్పి మీ యొక్క మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక కార్యక్రమం
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి గాజువాక నియోజకవర్గంలో దిగ్విజయం చేసే విధంగా అందరినీ కూడా సమన్వయపరుస్తూ ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తానని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాను. నాగిరెడ్డి గారు మొదటి నుంచి ఒక రకమైన పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగేది. పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీ సుప్రీం, మనం కాదు. పార్టీ ఏదైనా డిసైడ్ చేస్తే దానికి అనుభవంగా మనం నడవలసింది ఎవరు అని చెప్పేసి ప్రతి వేదిక మీద కూడా ఆయన మా అందరికీ కూడా ఆదేశించే విధంగా ఈరోజు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అందరినీ స్వాగతించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉందని 2024లో ఎమ్మెల్యే గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గాజువాక మళ్ళీ ఏదైతే గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చంద్ర గారు ఈరోజు చెప్పడం జరిగిందో ఆ దిశలో అందరికీ కూడా పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. వై నాట్ 175 అనే దిశగా ఆయన అడుగులేస్తున్న క్రమంలో ఏదైతే మరి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన ముందున్నది 2024. దాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు గుంపుగా వస్తున్నారు, మనం సింగిల్గా వెళ్తున్నాం కనుక ఖచ్చితంగా ఇందులో ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, 3 జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, గూడి ముత్యాల నాయుడు గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏదైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది కీలక నిర్ణయం. ఎందుకంటే మళ్ళీ సీట్లో కూర్చోవలసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన నిర్ణయమే శిరోధారం. శ్వాస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ వాల్తేరు వారి సహకారంతో పేద వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేశారు. 55వ వార్డు తాటిచెట్లపాలెం వద్ద ట్రస్ట్ ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ, శ్వాస చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బదిరెడ్డి మోహన్ రావుతో కలిసి అనాథులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు, వికలాంగులు, అనాథులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎవరైనా వీల్ చైర్లు కావాలంటే తమ ట్రస్ట్ను సంప్రదించాలని కోరారు. తమ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు అనాథులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనాథులను గుర్తించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్ నిర్వాహకులను శశికళ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతేశ్వరరావు, హరినాథ్ రెడ్డి, ఆళ్ల గోపి, గంగా మహేష్, సూర్యరెడ్డి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డు రామచంద్రనగర్ మాదేటి గార్డెన్స్ వద్ద 39 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్లు, పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు, 45వ వార్డు అధ్యక్షులు పైడి రమణ, 44వ వార్డు నాయకులు హబీబ్, కృష్ణారావు, ఎం గోపి, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. 2 రోడ్లకు సంబంధించి ఈరోజు సుమారు 39 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కేపాలెం 80 ఫీట్ రోడ్ నుంచి రామచంద్రనగర్ మీదుగా ఉర్దూ స్కూల్ వరకు, అదేవిధంగా బీటీ సాయిబాబా టెంపుల్ టు మాదేటి గార్డెన్స్ గాయత్రి హాస్పిటల్ లైన్లో 19.5 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ప్రతి చోట కూడా వార్డులో గడప గడపకి మన ప్రభుత్వ ద్వారా కార్యక్రమం ద్వారా కావచ్చు, ముఖ్యంగా కార్పొరేటర్స్ స్థానికంగా ఉన్న ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై స్థానిక వార్డులో ఉన్న ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులను, వినతుల్ని కూడా స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి సమస్యని కూడా పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఎప్పుడూ ఒకటే చెప్తుంటారు, సంక్షేమానికి సంబంధించి ఏ విధంగా అయితే అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించి పేద కుటుంబాల్లో వెలుగులు నింపామో, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, మరుగునీరు కానీ, విద్యుత్ సమస్యలు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, పార్క్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, వాటి అన్నీ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు
పర్యటనలు చేసి ప్రతి సమస్యని పరిష్కరించి ప్రజలకి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి మనం చూసాం, గతంలో ఈ విశాఖపట్నం నగర చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా విశాఖపట్నం అభివృద్ధి గురించి ఆలోచించలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో గడిచిన 4.5 సంవత్సరాలుగా విశాఖపట్నం ఒక దిశ మార్చే విధంగా, దీనికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేశారో మనం చూసాం. ఈ మధ్యనే నీతి ఆయోగ్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సర్వేలు చేసి ఏ నగరానికి ఫీజిబిలిటీ ఉంది, ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తే ఈ దేశానికి ఉపయోగపడుతుంది, ఏ నగరంలో మౌలికవసతులు కల్పించి ఏ నగరంలో మెరుగైన వసతులు కల్పిస్తే తద్వారా దేశానికి ఉపయోగపడే నగరాలు ఏంటనేది గుర్తించినప్పుడు మన విశాఖపట్నాన్ని ఒక 4వ నగరంగా ఈరోజు మన దేశ స్థాయిలో నీతి ఆయోగ్ గుర్తించి విశాఖపట్నం నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల ఈరోజు సుమారు 3,000 కోట్ల రూపాయల నిధులతో రాబో రోజుల్లో ఒక విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాల్లో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు దీనికి పర్యాటక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లోని కూడా విశాఖపట్నాన్ని దేశంలోని అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సింది, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది, ఎవరు నీతి నిజాయితీతో నిబద్ధతతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు, ఎవరు ఓట్ల కోసమో సీట్ల కోసమో రాజకీయాలు చేసి అమరావతి పేరుతో ప్రజల్ని భ్రమల్లో ముంచి విశాఖపట్నం నగర అభివృద్ధిని, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడుగడుగున మోకాలు అడ్డుతున్నారనేది మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి విశాఖ ముస్తాబవుతుంది. ఈ నెల 17 సాయంత్రానికి లోకేష్ పాదయాత్ర ఉక్కునగరం చేరుకుంటుంది. మరుసటి రోజు సాయంత్రం కూర్మనపాలెం శివాజీనగర్ వద్ద ఉన్న పైలాన్ దగ్గరకు చేరుకుంటారు. పాదయాత్రకు చిహ్నంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మరో పైలాన్ను లోకేష్ ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అక్కడ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సుమారు 50 మంది కార్మికులు వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాల అయ్యన్న పాత్రుడు, విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇక్కడ పనులను పరిశీలించారు. భారీ ఎత్తున జన సమీకరణ, పండగ వాతావరణాన్ని తీసుకువచ్చేలా భారీ కటౌట్లు, పసుపు జెండాలు, జనసేన జెండాలతో పరిసర ప్రాంతాలన్నింటినీ నింపేలా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, ముల్లి ముత్యాల నాయుడు, నల్లూరి సూర్యనారాయణ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యువగలానికి ఏంటంటే ఇక్కడ జరిగే పర్యవేక్షణ ఏంటంటే మనం అందరం ఇక్కడ రాష్ట్ర కమిటీ ఎవరైతే యువగలం కోఆర్డినేటర్లు ఉన్నారో వాళ్ళు వచ్చి సూచనలు ఇచ్చి వాళ్ళ ప్రకారమే నడవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళే ఇక్కడికి వచ్చి సూచనలు సలహాలు ఇచ్చి మనుషులు మ్యాన్ పవర్ అంతా చెప్పి మనకు అందజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా గంటకి మానిటరింగ్ చేసుకుని పల్లాసీని గారికి సూచనలు ఇచ్చి ఇక్కడ ఉన్న తాపీ మేస్త్రులు కానీ, పెయింటర్లు కానీ అందరితో మాట్లాడి సూచనలు ఇస్తున్నారు. అట్టానే ఇక ఈ 4 రోజులు కూడా గాజువాకలో ఉన్న కార్పొరేటర్లు కానీ, అలాగే వార్డు నాయకులు కానీ, ఇన్ఛార్జీలు కానీ అందరినీ సమన్వయపరిచి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఈరోజు ఈవినింగ్ కూడా ఇక్కడ కార్యక్రమాలకు టెంట్ వేసి కార్పొరేటర్లు సమన్వయకర్త ప్రసాద్ సింగ్ గారి సమక్షంలో కార్యక్రమాలు పర్యవేక్షిస్తారు. కాబట్టి యువగలాన్ని మాత్రం చారిత్రాత్మకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముగించింది ఇక్కడే, ఆ లోకేష్ బాబు తనయుడు ముగించేది ఇక్కడే. కాబట్టి ఆ ఘనత మా గాజువాక నియోజకవర్గానికి దక్కింది. కాబట్టి మేము ఆనందం వ్యక్తం చేసి ఈ అందరి నాయకుల సమక్షంలో మేమందరం ఘనస్వాగతం పలికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సరైన ప్రాతినిధ్యం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తొచ్చే విధంగా చరిత్రాత్మక ఘట్టంగా దీన్ని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ టీడీపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రేపు యువగలం పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ ద్వారా. ఈరోజు మరి మీ అందరికీ తెలుసు 2014లో 2013లో చంద్రబాబు నాయుడు గారు ఇదే మరి పాదయాత్ర స్టార్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 2700 కిలోమీటర్లు తిరిగి ఆఖరిగా గాజువాక దగ్గరికి వచ్చి ఇక్కడ పైలాన్లో మరి ఇక్కడి నుంచే ముగింపు అయింది. ఆ రోజు ఎలక్షన్స్లో మరి ప్రజలు విజయ డంకం మోగించారు. దానికి నిదర్శనమే మరి ఈరోజు కూడా మరి అనుకోకుండా జరిగిన పరిణామాలు బట్టి మరి లోకేష్ బాబు గారు కూడా ఇక్కడే గాజువాక నియోజకవర్గంలో ఎండ్ అవుతుంది. డెఫినెట్గా ప్రజల మనసులో దోచుకున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2800 పైచీలు కిలోమీటర్ పాదయాత్ర చేసి ఆ ప్రభుత్వాన్ని ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం చెప్పారు. అదే స్ఫూర్తితో ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో దగాపడిన ఆంధ్రప్రదేశ్ని విముక్తి కలిగించాలనే ఒక వినూతనమైన ఆలోచనతో
మరి యోగలం యాత్ర చేపట్టి మరి ఆ యోగలం నవగలం ఈ రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చే చరిత్రాత్మకమైన గలంగా మారుతుంది. ఆ ముగింపు సుమారు 3,000 పైచిలుక ఒక చారిత్రాత్మకమైన పాదయాత్ర గాజువాక నియోజకవర్గంలో ఉన్న శివాజీనగర్ అగనంపూడి టోల్గేట్ వద్ద ఉన్న పైలన్ వద్ద ముగించడం అత్యంత సంతోషకర విషయం. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన కనువిప్పు కలిగించాలి. అలాగే ఈ యాత్రలో వస్తున్న నారా లోకేష్ బాబు గారికి అపూర్వమైన మరి స్వాగతం పలకాలి. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మొత్తం గాజువాక నియోజకవర్గ ప్రజలందరూ తరలి రావాలని చెప్పి ఈ సందర్భం మీ ద్వారా వారిని కోరుతున్నారు. అంగన్వాడీలు సమ్మెబాట పట్టారు. రాష్ట్ర నిరవధిక సమ్మెలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమ పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా భారాన్ని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే అదనంగా వేతనం చెల్లించాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించిన పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన హామీను అంగన్వాడీలుగా తెలంగాణ వలె అంటాను నేనైతే కన్నాను. అదనంగా వేతనాలు పెంచండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని మన రాష్ట్రంలో అమలు చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చుదాం. అంతవరకు మెయిన్ టీచర్లకు ఇచ్చే వేతనం ఇవ్వాలి, తప్పులేదు. మినీ వర్కర్కు ప్రమోషన్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలి. ఏముంది ఈ కాలంలో వేతనం 15%, 50% పెన్షన్ ఇవ్వాలి. వేతనం హెల్పర్స్ ప్రమోషన్ నిబంధనలు రూపొందించాలి. రాజకీయ జోక్యం అరికట్టాలి. ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలి. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. బీమా అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులను పంపించి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టించి అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ చేయమని చెప్పేసి వాళ్ళకి మెమోలు ఇస్తామని చెప్పేసి చెప్పారంట. వాళ్ళు అంగన్వాడీ విధులు నిర్వహించడానికి ఎలాగో వెళ్తున్నారు కాబట్టి అంగన్వాడీలో అంగన్వాడీ వర్కరు హెల్పరు ఇద్దరూ కలిసి ఎన్ని పనులు అయితే చేసేవారో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆ విధులన్నీ కూడా వీళ్ళు కూడా నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళు మేము ఏ యాప్లు చేసేవాళ్ళమో ఆ యాప్లన్నీ కూడా వాళ్ళు చేయించాలి, వాళ్ళ చేత చేయించాలి. అలాంటి పరిస్థితుల్లోనే అంగన్వాడీలు తాళాలు పగలగొట్టించాలి. అలాగే ఐసీడీఎస్ అధికారులు కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నారు. అలాగే సిడిపి వాళ్ళు మమ్మల్ని ఏ రిపోర్ట్లు అయితే అడిగేవారో, ఏ పనులు అయితే చేయించేవారో, ప్రీ స్కూల్ పిల్లలకి ఎలా వండి పెట్టేవాళ్ళమో, ప్రీ స్కూల్ పిల్లలకి ఎలా ప్రీ స్కూల్ చెప్పేవాళ్ళమో, ఎలా గర్భిణీ బాలింతలకి స్టాక్స్ అవి ఇచ్చి వాళ్ళకి ఎలా మోటివేషన్ చేసేవాళ్ళమో, అలాగే అంగన్వాడీ వర్కరు ఇద్దరూ కలిసి అంగన్వాడీ సెంటర్ నిర్వహించేవారు. కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులకి 9 మందికి ఇచ్చి అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు పంపించారు. 5గురితో పంచనామా చేయించారు. అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి 5గురితో పంచనామా చేయించి అంగన్వాడీ సెంటర్లో స్టాక్స్ అన్నీ రాసుకొని చేయించారు. చెయ్యండి, వద్దని చెప్పట్లేదు. కానీ ఇద్దరు చేసే పనిని మీరు 9 మందితో చేయిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామండి. అంగన్వాడీలు విశాఖ పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ నాగేంద్ర కాలనీలో 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ నాగేంద్ర కాలనీలో దశాబ్ద కాలంగా పరిష్కారం కాని సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో 1 సంవత్సరంలో పరిష్కరించుకోగలిగామని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఆలపైడిరాజు, మల్లా శ్రీనివాసరావు, జేసీఎస్ కన్వీనర్ గేదెల మురళీకృష్ణ, షేక్ రమణ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగేంద్ర కాలనీ 461 సచివాలయంలో పరిధిలో సుమారుగా 15 లక్షల రూపాయలకి గ్రాంటు శంకుస్థాపన జరిగినాయి. రోడ్లు మరియు డ్రైన్లు. ఇది ఆడారి ఆనంద్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మేము శంకుస్థాపనలు చేసాం. ఈ వర్కులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఎన్నో కమ్యూనిటీ హాల్ చేసాం, రోడ్లు చేసాం, రిటైనింగ్ వాల్స్ చేసాం. వాటి కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు 461 సచివాలయంలో నాగేంద్ర కాలనీ పరిధిలో ఈరోజు
అంటే ఇంతవరకు కూడా వాళ్ళని పట్టించుకున్న వారు లేరు. ఈరోజు ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు రోడ్ల కోసం ట్రైన్ల కోసం పరితపించున్నారని చెప్పుకోవచ్చు. అది క్యూ కాలనీ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ నది కాలనీ అవ్వచ్చు. రోడ్లు లేక వాళ్ళు చాలా అవసరపడుతున్నారు. ఆనంద్ గారి దృష్టికి మనం తీసుకెళ్ళగా కేవలం 4 రోజుల్లో దాన్ని శాంక్షన్ చేయించి టెండర్లు పిలిపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. అతను ఇంకొక 1-2 నెలల్లో వర్కులు కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. సో ఈ విషయంలో మేము అందరము కూడా 89వ వార్డు ప్రజలందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే కాకుండా ఇంకా రానున్న రోజుల్లో అతను కనుక మనం ఎమ్మెల్యేగా నిల్చోబెట్టి అసెంబ్లీకి పంపిస్తే ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, ఇలా అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు. రైతులంతా సమిష్టి సహకార పద్ధతిలో వ్యవసాయం చేయాలని అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామాంజనేయులు కోరారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన ఆర్గానిక్ గ్రాడ్యుయేట్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదాయం, ఆరోగ్యం కోసమే ప్రకృతి ఆధారిత పంటలు అనే ఆలోచన చాలా మందిలో ఉందన్నారు. రసాయన వ్యవసాయానికి ఎంత రాయితీ ఇస్తున్నారో అంత రాయితీ ప్రకృతి రైతులకు ఇవ్వాలని ఆయన కోరారు. అది జరిగితే చాలా తక్కువ మంది రైతులు ప్రకృతి ఆధారిత పంటలను పండించే రైతులు పెరుగుతారన్నారు. రైతులకు శాస్త్రీయ అవగాహనకు శిక్షణ తమ సంస్థ ద్వారా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, భారత కిసాన్ సంఘ్ జాతీయ నాయకులు జలగం కుమారస్వామి, పలువురు ప్రతినిధులు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీరత్నం, మేళా ప్రతినిధులు సాయిబాబు, గో ఆధారిత ప్రకృతి రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు. అక్కడున్న భూములు కావచ్చు, అక్కడున్న వాతావరణం కావచ్చు, వీటన్నిటిని బట్టి అలాగే రైతుల ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో వాళ్ళకి అందరికీ ఒకటే పరిష్కారం కాదు. మేము శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని పెట్టాం కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ ఒక 200-300 మంది ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి కంపెనీసే మన దగ్గరికి వస్తాయి. ఎప్పుడైతే మనం కలిసి పనిచేస్తామో, కలిసి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటామో కంపెనీసే మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కాబట్టి అట్లా ఒక 2-3 సాయిల్ టెస్టింగ్ కంపెనీస్ కూడా మా దగ్గరికి వచ్చాయి. అట్లాగే వాళ్ళే టెస్ట్ చేసి మన సాయిల్ ఎలా ఉంది, ఈ కండిషన్ బట్టి ఏ పంట వేసుకోవచ్చు, లేకపోతే ఈ పంటని ఇంకో పంట వేసుకోవాలంటే దానికి ఏ విధంగా సాయిల్ని ట్రీట్ చేయాలనే విషయాలు వాళ్ళు మనకు చెప్తారు. 100 మంది రైతులకు ఒక రైతు ద్వారానే ఒక రిసోర్స్ పర్సన్గా మనం గ్రామాల్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకు ఒక గ్రామం కొత్తగా మనం తీసుకుంటే సుమారు ఒక 50 నుంచి 100 మంది రైతులు మనకి కెమికల్ ఫార్మింగ్ చేస్తుంటా వాళ్ళు ఉంటే వారిని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి ఏదైతే ప్రకృతి వ్యవసాయంలో గత 7-8 ఏళ్లుగా మంచి వారి అనుభవం గడించి వారి అనుభవాలన్నీ కూడా బాగా ఉంటాయి, వారినే ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్, ఫార్మర్ రిసోర్స్ పర్సన్ అని చెప్పి మనం గ్రామ స్థాయిలోనే అదే విలేజ్లో పనిచేస్తుంటే అదే విలేజ్ కానీ లేదంటే పక్క గ్రామాల్లో నుంచి తీసుకొని వారు చేస్తున్నటువంటి ఫీల్డ్ను చూపిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా నేర్పిస్తూ ఆ విధంగా ఒక నమ్మకాన్ని కలిగించి తీసుకెళ్లే విధంగా మనం చేస్తున్నాం. ప్రతి పశువు కూడా స్ట్రెస్ లేకోకుండా మేత మేయాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దాని ఇష్టాన్ని రీతిని అది తిరుగుతా కూడా మేయాల్సినటువంటి మేస్తేనే ఆ బాడీ డైమెన్షన్స్లో ఆ యొక్క ప్రకృతి అన్నీ ఏర్పడతాయి. అంతే తప్పించి మనం కట్టేసాం, చెట్లో కట్టేసాం, నీళ్ళలో కట్టేసాం, అది తీసుకొచ్చాం, బంగారం కట్టాం, డైమండ్ పెట్టామంటే అట్లా కుదరదు. సో స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ ఇస్ ద అండర్లైనింగ్ పాయింట్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర. సీఎం జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఎంపీ ఎంవివి వెల్లడి. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకోవాలి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు స్పష్టం. రైల్వేలో ముగిసిన ఇంధన పరిరక్షణ వారోత్సవాలు. జాతీయ ఇంధన వారోత్సవాల్లో పాల్గొన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండాను ఎగురవేయడం ఖాయం. గాజువాకలో నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఉరుకుటి చందు ధీమా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.